స్కూలుకు టైంకి రావాలని ఎన్నిసార్లు చెప్పాలి అన్నారు టీచర్. అసెంబ్లీ అయిపోయాక లోపలికొస్తున్న రాజేష్ని చూసి. పిల్లాన్ని దించి వెళ్ళబోతున్న తండ్రి వెనక్కి వచ్చి, 5 నిమిషాలు ఆలస్యమైతే కొంపలేం మునిగిపోవు, బాబుని అలా నిలబెట్టి అడగడం బాలేదు అని హెచ్చరించినట్లు అన్నాడు. విద్యార్థి ముందే టీచర్ను అలా గదమాయిస్తే వారి మధ్య ఉండాల్సిన గురుశిష్య సంబంధం ఏ పరిస్థితికి దారితీస్తుందో ఊహకందనిది కాదు. ఈ మధ్య కాలంలో పాఠశాలల దగ్గర తరచుగా కనబడుతున్న దృశ్యమిది. మూసి ఉన్న గేటు ముందు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుంపులుగా ఉంటున్నారు. ఒకప్పుడు సమయానికి బడికి రావడం అనేది విద్యార్థి బాధ్యతగా ఉండేది. రాను రాను అది తల్లిదండ్రుల బాధ్యతగా మారింది. ఎవరికైనా రోజుకు ఉండేది 24 గంటలే. ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే వారికి ప్రతి నిమిషం విలువైనదే అవుతుంది. అల్లారం పెట్టుకుని సమయానికి నిద్రలేచి పనులు చేసుకునే పిల్లలతో ఏ ఇబ్బంది ఉండదు. నిద్ర లేవడం దగ్గర నుంచి అనుక్షణం సమయాన్ని గుర్తు చేస్తూ వెంటబడితే తప్ప తయారవ్వని వారితోనే సమస్య. తొందరగా పడుకుని తొందరగా నిద్ర లేవడం ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. కానీ పాటించేది ఎంతమంది? ఇంట్లో పెద్దవారిని బట్టే పిల్లల అలవాట్లు ఉంటాయి. ఒకప్పుడు 7ంటికి భోజనం చేసి 9ంటికల్లా నిద్రపోయేవారు. టీవీలు వచ్చి నిద్రా సమయాన్ని 10, 11 చేస్తే మొబైల్, ఓటీటీ వచ్చాక 1 గంట 2 అవుతున్నా పట్టపగల్లా లైట్లు వెలిగే ఇళ్లే కనిపిస్తున్నాయి. అలాంటి వారికి పొద్దున్నే లేవడం సాధ్యం కాదు. 7ంటికో లేచి అరుపులు కేకలతో హడావిడిగా పిల్లల్ని లేపి తయారు చేసి చివరి నిమిషంలోనో 5, 10 నిమిషాల ఆలస్యంతోనో బడి దగ్గర దింపుతారు. నిజమే, రాజేష్ తండ్రి అన్నట్లు 5 నిమిషాలు ఆలస్యమైతే ఏమీ అయిపోదు. అలాగని వదిలేస్తే ఆ అబ్బాయికి జీవితంలో క్రమశిక్షణ, సమయపాలన అనేవి ఎప్పటికీ అలవాటు కావు. ఇంట్లోనూ స్కూల్లోనూ ఎక్కడా నేర్పకపోతే వాటి విలువ పిల్లలకు ఎలా తెలుస్తుంది? టైం ఈజ్ మనీ అంటారు. కానే కాదు. డబ్బుకు విలువ ఉంది, సమయానికి విలువ కట్టలేం. డబ్బు పోతే సంపాదించవచ్చు. ఎంత డబ్బున్నా పోయిన సమయంలో ఒక క్షణాన్ని కూడా కొనలేం. అందుకే పిల్లలకు సమయం విలువ చిన్నప్పుడే తెలియాలి. అలా తెలిసేలా ఇంటి వాతావరణాన్ని ఉంచాల్సింది పెద్దలే. ఇంట్లో పనులన్నీ సమయం ప్రకారం అయ్యేలా చూసుకోవాలి. రాత్రి భోజనం తప్పనిసరిగా పిల్లలతో కలిసి చేయాలి. వాళ్ళు రోజూ ఒకే సమయానికి నిద్రపోయి ఉదయం త్వరగా నిద్రలేచేలా బడిలో చేరక ముందు నుంచి, అంటే 3వ ఏట నుంచే అలవాటు చేయాలి. దీనివలన స్కూల్కి వెళ్ళే సమయంలో ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా పిల్లలు, పెద్దలు కూడా ఉండవచ్చు. థ్యాంక్ యూ.